సినిమా అసలు ఏమీ అర్థం కాలేదు. తలా తోక ఏమీ లేదు. ఫస్ట్ హాఫ్లో కొంచెం డ్రాప్ అయింది, సెకండ్ హాఫ్లో డ్రాప్ అయింది. కనెక్షన్ లేదు. ఏమనుకుని తీశారో, ఏం స్టోరీనో, విలనిజం ఏంటో, ఎందుకు పూజలు చేస్తారు. సూపర్ 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 సూపర్. అసలు ప్రభాస్ మూవీ అంతా బాగుంది. 2 నిమిషాలు లేదన్నా, అన్న 2 నిమిషాలు. నేను బాగుంది, సూపర్ ఉంది. అదే పని చేసాం కదా మేము, మాకు తెలుసు కదా. వండర్ఫుల్, బాగుంది, చాలా బాగుంది. బాగుంది. హర్రర్ మూవీ లాగా వేరే కొత్త ఎలివేషన్స్, కొత్త లుక్లో చూపించిండు డార్లింగ్. ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు. బట్ లేట్ అయినా పర్లేదు, డార్లింగ్ ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి అనుభూతి. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్లో ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ పెట్టిండు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. బాగున్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. ఓకే, 800 to 1200 crores మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాకి. బాగుందన్న. అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్